ఈరోజు జరిగిన ఒక సీన్ తర్వాత నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. ఈరోజు పొద్దునే లేచి డైరెక్ట్ గా నేచర్ లోకి వెళ్ళిపోయాను. మౌంటైన్స్, చెట్లు మధ్యలో పీకాక్స్ ఫ్రీగా తిరుగుతున్నాయి. అసలు ఎంత ఫ్రీగా ఉంటాయో తెలుసా? టెన్షన్ లేదు, కంపారిజన్ లేదు, అసలు ప్రెషరే లేదు. అప్పుడే ఒక థాట్ వచ్చింది, నేచర్ కంపీట్ చేయదు, నేచర్ గ్రో అవుతుంది. ఫౌండర్ గా నేను ఎప్పుడు రేస్ లోనే ఉంటా, ప్రాబ్లమ్స్, గ్రోత్, ఇష్యూస్. కానీ ఇక్కడ మైండ్ ఆటోమేటిక్ గా స్లో అయిపోతుంది. ఇంకా రూమ్ కి వచ్చాక హాట్ వాటర్ షవర్ తీసుకున్నా, సన్ స్క్రీన్ పెట్టేసుకొని క్యాప్ తీసేసుకొని వాక్ చేయడం స్టార్ట్ చేశా. ఆ తర్వాత మా టీమ్ ని కలిసాను, అందరం కలిసి బ్రంచ్ చేసుకున్నాం. ఎందుకంటే ఈషాలో ఓన్లీ 2 meals a day ఇస్తారు. నెక్స్ట్ సౌండ్స్ ఆఫ్ ఈషా, ఆర్టిస్ట్ శివరాత్రి ప్రాక్టీస్ చేస్తున్నారు. అది చూసాక నాకు అర్థమైంది, బిగ్ ఈవెంట్స్ ఎగ్జైట్మెంట్ తో కాదు, ప్రిపరేషన్ తో జరుగుతాయని. స్ట్రేంజర్స్ తో కన్వర్సేషన్ స్టార్ట్ చేయడం ఫౌండర్ కి ఒక సూపర్ పవర్. సో నేను ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ వెళ్ళి ఫ్లాష్ షాట్ ప్రమోట్ చేసేస్తాను. తర్వాత గురువు గారిని కలిసాం. ఆ మీటింగ్ తర్వాత మా అందరికి ఒక క్లారిటీ వచ్చింది, ఎనర్జీ కాదు ఇంపార్టెంట్, స్ట్రక్చర్ ఇంపార్టెంట్, ప్లానింగ్ ఇంపార్టెంట్ అని. ఇంకా డిన్నర్ లో బెల్లం పొంగల్ అసలు నెక్స్ట్ లెవెల్. 2 సార్లు పెట్టుకొని తిన్నా నేనైతే. ఇవాళ ఆల్మోస్ట్ 10 kilometers నడిచాను. Day 2 కంప్లీటెడ్. ఒక ఇంపార్టెంట్ రియలైజేషన్, సైలెన్స్ కూడా ప్రొడక్టివిటీయే.